రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున పాఠశాలలు మొత్తం ప్రారంభంగా నేపథ్యంలో మొత్తానికైతే మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేటు స్కూల్ బస్సులు మొత్తం కూడా ఆర్టీఓ ఆఫీస్ బాట పట్టినాయి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు మనకి క్లియర్ చూసుకోవచ్చు. ఇప్పటికే ప్రైవేటు స్కూల్ మొత్తం కూడా ఆర్టీఓ ఆఫీస్కి చేరుకుని ఇక్కడ ఫిట్నెస్ కోసం అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ వైవి వెంకటేశ్వర కూడా మొత్తానికైతే మాత్రం ఇక బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా తమ స్కూల్ ఫిట్నెస్ కోసం అదేవిధంగా రెన్యువల్ కోసం కూడా చాలా వరకు ఇప్పటికే ఆన్లైన్లో కూడా మొత్తం అన్ని కూడా నమోదు చేసుకున్న నేపథ్యం ఉంది. అయితే స్కూల్ సీట్లకు సంబంధించి సామర్థ్యం ఎలా ఉంది, అదేవిధంగా గ్లాసులు అంటే ఎమర్జెన్సీ గ్లాసులు ఎలా ఉంటాయి, అదేవిధంగా అవన్నీ వర్కింగ్లో ఉన్నాయా లేవా, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఏదన్నా పరిస్థితికి ఏదన్నా జరిగితే కనుక పిల్లలకు అంటే త్రుటిపాయలు తప్పించుకునే విధంగా అన్ని బస్కు సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే దానిపై బ్రేక్ ఇన్స్పెక్టర్ సీనియర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ మొత్తం కూడా తనిఖీ చేసిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఎలాంటి అంటే వాళ్ళకి మిగతా స్కూల్ యజమానులకు ఎలాంటి సూచనలు ఇస్తున్న దానిపై మనతో మాట్లాడేందుకు ఇప్పుడు సీనియర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క బస్సులు ఇప్పుడు మొత్తానికైతే మాత్రం పాఠశాలతో ఇప్పుడు ప్రారంభంగా నేపథ్యంలోనూ మొత్తానికైతే మాత్రం ఇప్పటికే ఈ యొక్క పాఠశాలలో సంబంధించిన ప్రైవేట్ బస్సులు మొత్తం కూడా తనిఖీల కోసం అంటే మొత్తం ఫిట్నెస్ కోసం మీ ఆఫీస్కి క్యూ కడుతున్న నేపథ్యం ఉంది. ఎలా ఉంది వాళ్ళకి? ఈ జూన్ 12 నుంచి మళ్ళీ స్కూల్స్ పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్కి చేపించుకోవాల్సిందిగా మేము ఇంతకుముందే స్కూల్ యాజమాన్యం వాళ్ళందరితో మాట్లాడామండి. అందులో భాగంగానే ఇప్పటివరకు ఖమ్మం ఆఫీస్ పరిధిలో 338 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటివరకు ఒక 170 వెహికల్స్ వరకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగిందండి. ఇంకొక 168 వెహికల్స్ వరకు డ్యూ ఉన్నాయండి. వాళ్ళకు కూడా మేము నిన్న ఓవరాల్గా ఫోన్ చేసి చెప్పాము. అందరూ కూడా స్కూల్లో జూన్ 12 తిరిగి ఓపెన్ అయ్యేసరికి అందరూ కూడా తప్పని విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ స్కూల్ బస్సులకి తప్పనిసరిగా తీసుకోవాలని, బస్సులన్నిటి కూడా ఒక మంచి కండిషన్లో ఉంచుకొని పిల్లలను స్కూల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇంకా జనరల్గా ప్రతి ఒక్క బస్సుకు సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి? గతంలో అనేక మార్లు కూడా ఏదైనా చిన్నపాటి అంటే స్కూల్ బస్సు సంబంధించింది చిన్న యాక్సిడెంట్ల నేపథ్యం ఉంది. గత సంవత్సరం కానీ అంటే ఎడ్యుకేషన్ ఇయర్ టైంలో ఆ టైంలో కూడా కొన్ని ప్రాణ నష్టాలు కూడా జరిగిన నేపథ్యం ఉండే. కొంతమంది స్కూల్కి సంబంధించిన విషయం చూసుకుంటే కనుక అంటే పిల్లల్ని ఎక్కువ శాతం ఎక్కించుకోవడం వలన కూడా బండి అదుపు తప్పి దెబ్బలు తగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి కొన్ని బస్సు బ్రేక్లు ఫెయిల్ కావడం కావచ్చు, లేదా స్కూల్ యజమాన్యం ఎక్కువ పిల్లల్ని ఎక్కించుకోవడం వల్ల కూడా అదుపు తప్పి పల్టీ కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు యజమానికి మీరు ఎలాంటి వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు? అది యాక్చువల్గా గతంలో జరిగినటువంటి సంఘటనలను అన్నీ కూడా వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి స్కూల్ యాజమాన్యం అంటే కరస్పాండెంట్స్లో మీటింగ్లో బస్సుల యొక్క కండిషన్ తప్పనిసరిగా అంటే మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి మరమ్మతులు ఉన్నా కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా చెప్పాము. నెక్స్ట్ అదేవిధంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఓవర్లోడింగ్ అంటే సీటింగ్ కెపాసిటీకి మించి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయొద్దని కూడా వాళ్ళకి హెచ్చరిక చేశాము. 1-2 బస్సుల్లో మేము ఆడియో సిస్టమ్లు కూడా కనుగొనడం జరిగింది. వాటిని కూడా తీపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బస్సులలో ఆడియో సిస్టమ్లు పెట్టొద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. జనరల్గా ఇప్పుడు ఉన్న విషయం చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రైవేట్ పాఠశాల యజమాన్యం చాలా వరకు కూడా స్కూల్స్ రెన్యువల్ చేసుకునే విధంగా కాస్త లేటుగా వ్యవహరిస్తున్నారు. మరి కొన్ని చూసుకుంటే మాత్రం ఇప్పటికే కొన్ని బస్సెస్ ఎఫ్సీ అంటే ఫిట్నెస్ అయిపోయినా కూడా కొన్ని స్కూల్ బస్సులు మాత్రం అట్లే రోడ్డు మీద తిరుగుతున్నాయి. వాటిపై ఏమన్నా నిఘు పెట్టారా? యాక్చువల్గా ఇంకా స్టార్ట్ చేయలేదండి, చేస్తామండి. చెప్పాము వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా స్కూల్ అంటే జూన్ 12 లోపు కంపల్సరీగా ఈ ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకోవాలని. 12 తర్వాత ఎవరైనా తమ వెహికల్స్కి అంటే ఎడ్యుకేషన్ ఈ బస్సెస్కి ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకోకపోతే కంపల్సరీగా వాళ్ళ బస్సులను సీజ్ చేయటం వాళ్ళకి చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా ఒక బస్సు ఫిట్నెస్కి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే కనుక? ఓవరాల్గా అంటే ఒక ఎఫ్సీ చేసుకున్నా కానీ ఒక బ్రేక్ చేయాలన్నా కానీ లేకుంటే ఇంకేదైనా రెన్యువల్ చేసుకోవాలన్నా కానీ ఎంత వస్తుంది సుమారు ఖర్చు? యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఫీజు అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ఉంటుందండి. ఇది గవర్నమెంట్ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని మా దగ్గరకు వస్తే మేము బస్సు తనిఖీ చేసి అన్ని అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ కూడా సక్రమంగా ఉంటే బస్కి ఫిట్నెస్ రెన్యువల్ చేయడం జరుగుతుందండి. ఖమ్మం డివిజన్ పరిధిలో మొత్తానికి ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ బస్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను? జిల్లా వ్యాప్తంగా అయితే అరౌండ్ ఒక 500 బస్సుల వరకు ఉండొచ్చండి. నా ఖమ్మం ఆఫీస్ పరిధిలో మాత్రం 338 స్కూల్ బస్సులు ఉన్నాయండి. సో మొత్తానికైతే మాత్రం ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బస్సులు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా అన్ని అనుమతులతోటి అదేవిధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే తనిఖీలు మొత్తం పూర్తి చేసుకొని మొత్తానికి రోడ్డు మీద తిప్పాల్సింది ఉంటుంది. మొత్తానికి దాంతోపాటుగా స్కూల్కి తీసుకెళ్లి క్యారింగ్ చేసే పిల్లల విషయంలో మాత్రం పరిమితికి మించి ఎక్కువ ఎక్కిస్తే కనుక వాటి మీద చర్యలు తీసుకుంటారు. మొత్తానికైతే ఈ నెల 12వ తారీఖున స్టార్ట్ కాబోతున్న పాఠశాల ప్రారంభోత్సవం సమయంలో కన్నా ముందే
ప్రైవేట్ బస్సులకు సంబంధించిన బస్సులు అన్నీ కూడా అంటే ఏ స్కూల్ బస్సులు మొత్తం కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని చెప్పని ఆర్టీఓ కోరుతున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.